లోక్సభ ఎన్నికలు అయిపోయాయి. తెలంగాణలో పార్టీలన్నీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. 3 ఉమ్మడి జిల్లాలు 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ జరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ గులాబీ కంచుకోటను బద్దలు కొట్టాలని కాంగ్రెస్, గెలిచి సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. 3 పార్టీలు ప్రతిష్టగా తీసుకున్న ఉప ఎన్నికలో ఏ పార్టీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసినా మరో ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. అదే ఈ నెల చివరన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు పార్టీలు రెడీ అయ్యాయి. మూడు జిల్లాల నేతలతో 3 పార్టీలు ముమ్మర కసరత్తు ప్రారంభించి పట్టభద్రుల స్థానంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజీనామా చేసి జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో ఈ నెల 27న ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఎన్నికలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే వీరిలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ఉంది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను నిలబెట్టగా బీఆర్ఎస్ ఏనుగుల రాకేష్ రెడ్డిని, బీజేపీ ప్రేమేందర్ రెడ్డిని తమ అభ్యర్థులుగా రంగంలోకి దింపింది. ఈ నియోజకవర్గ పట్టభద్రుల ఎవరిని అందాలమెక్కిస్తారో విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 3 ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల విజయం కోసం పక్కా ప్రణాళికలతో ముందుకు పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. 3 ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరిపి వారికి దిశానిర్దేశం చేశారు. నాయకులందరూ క్షేత్రస్థాయిలో దృష్టి సారించాలని ఆదేశించారు. అక్కడున్న పరిస్థితులను ఆకలింపు చేసుకుని వాటిని పూర్తిగా తమకు అనుకూలంగా మర్చుకునే విధంగా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. 3 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 34 మంది ఎమ్మెల్యేలుండగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 33 మంది ఉన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి తీన్మార్ మల్లన్నను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనిని బట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. తమ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 3 ఉమ్మడి జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. తమ సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మరల్చుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఇదే సమయంలో బీజేపీలో వివిధ విభాగాల్లో పనిచేసిన రాకేష్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు మద్దతు లభిస్తుందని, దీంతో తమ అభ్యర్థి గెలుపు సులభం అనే భావనలో కారు పార్టీ ఉంది.
ఇక బీజేపీ కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా తాము ఎదిగి రాష్ట్రంలో పాగా వేయాలన్న ఉద్దేశంతో బీజేపీ యంత్రాంగం ఉంది. ఇక అందుకు అనుగుణంగా పావులు కదుపుతూ ముందుకు సాగుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విజయం కోసం వారు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీకి చెందిన ముఖ్య నాయకులు రంగంలోకి దిగి వివిధ ప్రాంతాల్లో పట్టభద్రులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం విధానాలు యువతను బాగా ఆకర్షిస్తున్నాయని, బీజేపీ వల్లనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయనే భావనకు పట్టభద్రులు వచ్చారని, దీంతో పట్టభద్రులు తననే గెలిపించబోతున్నారన్న ఆశతో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. రెండు 2021లో జరిగిన ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రసవత్తరమైన పోరు సాగింది. అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లాకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్నకు మధ్య గట్టి పోటీ నడిచింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి రావాల్సిన మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగిన ఈ పోరులో చివరకు పల్లా రాజేశ్వర్ రెడ్డిని విజయం వరించింది. దాదాపు కౌంటింగ్ పూర్తయి విజేతను ప్రకటించడానికి 86 గంటల సమయం పట్టిందంటే ఎంత టైట్ ఫైట్ నడిచిందో తెలుస్తుంది. అదేవిధంగా ఈసారి కూడా పోటీ గట్టిగానే ఉంది. మొత్తానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను 3 ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పట్టభద్రులు ఎవరికి పట్టం కట్టబడతారని జూన్ 5 తేదీన జరిగి ఫలితాల్లో తెలుస్తుంది.